మీడియా సోదరులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా నా మాదిరి బంధువులందరికీ సామర్థ్య సంస్కృతి రాజకీయ విప్లవం తమ వర్గంలో ఉన్నటువంటి సోదరులే తమ హక్కుల్ని దోపిడీ చేస్తున్న తరుణంలో కూడా తమ హక్కులకి దండోరా మోగించినటువంటి మాదిగ సామాజిక వర్గం ఈ ప్రస్తుత సందర్భంలో కూడా 3 దశాబ్దాలు ఉద్యమాన్ని సాగించింది. ఈ 3 దశాబ్దాల పోరాటం అనేది ఒక క్రూషియల్ పాయింట్ వచ్చి నిలబడింది. ఒక అంతిమ గడియలో చివరి క్షణంలో కూడా నిలబడినటువంటి మాదిగ సమాజం చాలా జాగ్రత్తతోటి వ్యవహరించాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే యుద్ధం మోక మీదకి వచ్చి ఫలితం తేలుతుంది అని భావించినటువంటి ప్రతి సందర్భం లోపల ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకత్వం అనేటువంటిది తప్పడం లేస్తూ వచ్చింది. కాబట్టి 30 సంవత్సరాల పాటు ఈ యొక్క నినాదం అనేటువంటిది నినాదంగానే మారి మనం ఇంకా మాదిగలు హక్కుల కోసం నినదిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ విజయాన్ని చేరుకునేటువంటి ఈ చివరి దశ లోపల కూడా మనం జాగ్రత్తగా లేకపోతే మనం మళ్ళీ ఉద్యమ బాటలోనే మిగిలిపోవాల్సి వస్తుంది. మన హక్కుల్ని పొందేటువంటి కాడ మనం అపజయాన్ని గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రమణ గారి నాయకత్వం లోపల ఈ ఉద్యమం లోపల ఏం జరుగుతుంది, 30 ఏళ్ల నుంచి ఏం జరిగింది, అదేవిధంగా ఈ ఉద్యమం విజయవంతమైతే మొదటిగా లబ్ధి పొందేటువంటి విద్యార్థులు, యువకులు ఈ ఉద్యమం లోపల ఎందుకు కీలక భాగస్వామిగా వ్యవహరించి వాళ్లే ఉద్యమాన్ని ఎందుకు నడిపించట్లేరు అనేటువంటి ఒక ఆలోచనతోటి మన రమణ గారి నాయకత్వం లోపల ఫిబ్రవరి 2వ తారీఖు లోపల మనం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాదిగ విద్యార్థి యువజ గర్జనను నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నగారు చెప్పినట్టుగా మన లక్ష్యాన్ని చేరాలి అంటే లక్ష్యం ఎవరైతే నెరవేర్చారో వారి వైపు ఉంటూ వారితో పని చేయించుకునే విధంగా ఉండాలనే తప్ప వాళ్ళు పయనిస్తుంటే, వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టి పడేసేటువంటి పద్ధతి మానుకోవాలని చెప్పేసి మిగతా నాయకత్వానికి నేను గుర్తు చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికోసం ఒక కమిటీని వేయడం జరిగింది. కమిటీ నివేదిక 7వ తారీఖు రోజు, జనవరి 7వ తారీఖు రోజు రాబోతుంది. అంటే ఏబిసిడి వర్గీకరణ పట్ల రేవంత్ రెడ్డి గారు తన స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తూ దాన్ని సాల్వ్ చేసేటువంటి విధంగా వడివడిగా అడుగులేస్తున్నటువంటి ఈ సందర్భం లోపల 1,00,000 డబ్బులంటూ 1000 గొంతుకలంటూ మరొక కుట్రకు మన ఎంఆర్పిఎస్ నాయకత్వం అనేటువంటి తెలియజేస్తున్నది. ఈ కుట్రల్ని మనం విప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కమిటీ చేస్తే ఆయన ఏ విధంగా క్వశ్చన్ చేయనటువంటి మన నాయకత్వం, మన ఎంఆర్పిఎస్ నాయకత్వం అనేటువంటిది ఇక్కడ చేస్తాను అని చెప్పేసి ఓపెన్ గా అసెంబ్లీలో ప్రకటించి దానికోసం విస్తృతంగా చర్చలు చేస్తూ కమిటీ లోపల కార్యక్రమాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేసి బీజేపీకి ఫేవర్ గా తన యొక్క రాజకీయ నిర్ణయాల్ని రాజకీయ కార్యక్రమాలుగా మారుస్తున్నటువంటి నాయకత్వానికి మనము ఆ మీటింగ్ ద్వారా ఒక స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఒకటే విషయం అందరికీ తెలియజేసినది ఏంటంటే కుట్రలను తిప్పికొడుతూ సోదర సామాజిక వర్గం చేస్తున్నటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ కి సమాధానం చెప్తూ మనం ఫిబ్రవరి 2వ తారీఖు రోజు మనము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాదిగ విద్యార్థి యువజన గర్జన జరుపుకోబోతున్నాం. కాబట్టి అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక ఉద్యమ శక్తులు కావచ్చు, ప్రజాస్వామిక వాదులు కావచ్చు, మాదిగ సంఘాలు కావచ్చు, మాలల్లో ఉన్నటువంటి సామాజిక శక్తులు కావచ్చు, ఆ సభకు విచ్చేసి మన యొక్క ఉద్దేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్తూ రేవంత్ రెడ్డి గారికి భాషణగా నిలుస్తూ మన హక్కుల్ని సాధించుకునేటువంటి క్రమం లోపల మనం ముందు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిడమర్తి రమణ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడాల్సిన చైర్మన్ డాక్టర్ ధర్మేంద్ర గారికి, అదేవిధంగా ప్రజా సంఘాల మన గజ్జల కాంతమాన్ గారికి,
ఉన్నాడు. సరే తెలంగాణ వచ్చింది, ఆ పని అయిపోయింది, ఇంకా మనకు తెలంగాణతో పని లేదా, పరిపాలన జరుగుతుందనే ఉద్దేశంతో వదిలేసి ఉన్నాడు. తర్వాత ఏదైతే ఏబిసిడి వర్గీకరణ మళ్ళా అన్నగారు భుజాల మీద వేసుకొని ఆ వర్గీకరణ విషయంలో ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి చలికి ఎండకి ఎండి వానకి తడిసి పాపం అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేసి అందరిని కలుపుకొని తీసుకెళ్లి ఢిల్లీకి తీసుకెళ్లి ఏ వర్గీకరణ విషయంలో ఎంతో కష్టపడి ఈ వర్గీకరణ సాధించుకునే స్థితికి వచ్చే విధంగా చేశాడు అన్నగారు. ఇంకా మాదిగ సంఘాలు అదేవిధంగా మాదిగ అన్నదమ్ముళ్ళు అందరూ కలిసి వర్గీకరణ ఒక కొలిక్కి తీసుకొచ్చుకునే విషయం చేశారు. అదేవిధంగా అన్నగారు రేపు ఓయూలో ఏ ప్రోగ్రాం తీసుకుంటున్నారో మా సంఘం తరఫున తప్పకుండా సహకరిస్తాము, సపోర్ట్ చేస్తామని నేషనల్ దళిత సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నారు. తమ్ముడు యువనాయకుడు నవీన్ రాజ్కి స్వాగతం. దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు గడ్డయ్య ఒక నిమిషం మాట్లాడుతూ కోరుతున్నాం. సభాధ్యక్షులు నమస్కారాలు, పార్టీ నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. 3 దశాబ్దాలుగా భారతీయ జాతి చేసిన ఉద్యమ ఫలితంగా అందులో ఎన్నో సంఘాలు, ఒక సంఘం కాదు, భారతీయుల పేరు మీద పనిచేస్తున్న అన్ని సంఘాల ఉద్యమాల ఫలితంగా మనకు వర్గీకరణ అంశము సుప్రీంకోర్టు ద్వారా మనకు లాభం చేకూర్చింది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణను మేము అమలు పరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మనమందరం కూడా హర్షించదగ్గ విషయం. అందులో భాగంగానే ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఏకసభ్య కమిషన్ ను షమీమ్ అఖ్తర్ గారిని నియమించడం జరిగింది. కమిషన్ కూడా వివిధ జిల్లాలను తిరిగి అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది కూడా మనము ఎక్కడైతే ఎవరైతే వ్యతిరేకులు ఎక్కడ 1%, 2% ఉంటే వర్గీకరణకు మద్దతుగా 97-98% వరకు కూడా మనము అన్ని సంఘాల వాళ్ళు కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా వర్గీకరణకు మద్దతుగా మనము లేఖలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమయంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ మద్దతిస్తూ మేము మద్దతు ప్రకటిస్తున్నాము. భవిష్యత్తులో ఏదైతే పిడమర్తి రమణ నాయకత్వంలో ఫిబ్రవరి 2న జరిగే యుద్ధవేదికి తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ప్రత్యక్షంగా పూర్తి మద్దతు ఇస్తుంది. ఈ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం రమణ గారికి కృతజ్ఞతలు జరగడం. జై భీమ్, జై మాదిగ. నరేశ్వరరావు ఎంఆర్పిఎస్పి అధ్యక్షుడు. వేదికను అలంకరించిన ప్రజలందరికీ, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రమణ గారికి, అదేవిధంగా ప్రజా సంఘాలకు చేసి ప్రజల కాంతమన్న గారికి, ఈ సమావేశానికి పత్రికా విలేకరులుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎంఆర్పిఎస్ తెలంగాణ ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో ధన్యవాదాలు, జైలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టి 30 సంవత్సరాలు దాటిపోయినా కూడా వర్గీకరణ ఫలాలనేవి చదువుకున్నటువంటి యువతకు కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ అందే క్రమం ఆసన్నమైంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు మరియు విద్యార్థులు యువజనులు ఈ యొక్క వర్గీకరణ ఫలాలను సాధించుకోవడం కోసం ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని యువజన సంఘాలు, ప్రజా సంఘాలతోనే గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ యొక్క సభను నిర్వహించుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆ యొక్క బహిరంగ సభలో ఎంఆర్పిఎస్ ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి సంఘం తరఫు నుంచి, తెలంగాణ కమిటీ తరఫు నుంచి
సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. నా పేరు డాక్టర్ నడ్డు నరసింహరావు గారు. నడ్డు నరసింహరావు గారిగా ఈ యొక్క సమావేశానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.